చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు అసలు లోకేష్కి ఏం సంబంధం అని. అంటే ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా అక్కడ నిజంగా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటే అండి, ఇప్పుడు ఇందులో ప్రధానంగా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు పైలట్స్ ఎవరైతే మీరు ఫ్లై చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఫెటీగ్ వస్తుందండి. పైలట్స్ ఫెటీగ్ ఇప్పుడు నిజంగా అక్కడ ఎయిర్పోర్ట్స్లో అవుట్రేజ్ అవుతూ ఉంది, ప్రజలందరూ కూడా అవుట్ బర్స్ట్ అవుతూ ఉన్నారు. మరి ఫ్లైట్ని ఫ్లై చేసేవాళ్ళు వాళ్ళు కూడా మనుషులే కదా, మరి వాళ్ళకి ఎంత మెంటల్ పీస్ ఉండాలి. అసలు ఇది ప్యాసింజర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత పెద్ద బ్రీచ్ అండి ఇది, ఆ మాత్రం తెలియట్లేదా? ఇప్పుడు నిజంగా ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది ప్రజలు కొన్ని వేల ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ తీసుకొచ్చి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ధర్నాలు చేస్తూ ఉన్నారు, గొడవలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్యాసింజర్స్ సేఫ్టీని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఫ్లై చేసేవాళ్ళు ఎవరు? మనుషులు. వాళ్ళు టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ స్మూత్గా జరగాలి, ఒక మెంటల్ పీస్తో జరగాల. మరి వీళ్ళు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు అంటే పీరియాడిక్ రివ్యూలు చేయకపోవడం వలన ఈ యొక్క డ్యామేజ్ వచ్చింది. మరి వాళ్ళకి ఎంత పైలట్స్కి ఫెటీగ్ ఎంత వస్తుందండి, వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఎంత ఉంటుంది, ఆ మాత్రం తెలియట్లేదా? ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఈ రీల్స్ మంత్రి సమాధానం చెప్తాడా? ఎవరు చెప్తారండి? మొన్నే అహ్మదాబాద్లో ఘటన జరిగింది, దానికి సంబంధించి ఇప్పుడు దాకా ఏముందనేది ప్రజల ముందు పెట్టాలా. అసలు కారణం ఏం జరిగింది, అసలు ఎందుకు ఫ్లైట్ కూలిపోయింది, దానికి సంబంధించిన ఆ ఘటనకు సంబంధించిన కారణాలు ఇప్పుడు దాకా పబ్లిక్ డొమైన్లో పూర్తి స్థాయిగా పెట్టాలా. అది మరొక ముందే ఇవాళ తీసుకొచ్చి ఫ్లైట్ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చారు, బాగానే ఉంది. పీరియాడిక్ రివ్యూ ఏది నాయనా? ఇక్కడే కదా మీకు తెలిసిపోతుంది మీ సామర్థ్యత ఏంటనేది. అక్కడ ప్రపంచ దేశాల నుంచి రష్యన్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉంటుండగా మరి ఇంత దారుణమైన ఇన్సిడెంట్ భారతదేశ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే భారతదేశం పరువు పోయినట్టు కాదా ఈ యూజ్లెస్ మినిస్టర్ వలన, ఇన్కాంపిటెంట్ మినిస్టర్ వలన? కేవలము అందులోని తెలుగోడంట, సిగ్గు కూడాను. ఇన్కాంపిటెన్సీ ఇక్కడ ఏంటనేది క్లియర్గా కనబడుతూ ఉంది. ఇంకా ఇప్పటిదాకా ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడానికి ఇంకొక వారం 10 రోజులు పడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటనుకున్నారు, ఎవరైతే ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మళ్ళీ ఆర్డర్ వెనక్కి తీసుకొని ఫిబ్రవరి దాకా టైం ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక రకంగా ప్రైవేట్ వాళ్ళు, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు వెట్టి చాకరీ అంటారు, మన పూర్వం రోజుల్లో గొడ్డి చాకరీ అని వినేవాళ్ళం. ఆ రకంగా గొడ్డి చాకరీ చేయిస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే వాళ్ళకి రెస్టింగ్ పీరియడ్ వారం రోజుల్లో చూసుకుంటే 36 గంటల మట్టుకు ఇస్తున్నారు. ఇందులో ఇంకొక దారుణమైన అంశం ఏంటో చెప్పమంటారా? ఇందులో ఎవరైనా వాళ్ళు లీవ్ తీసుకున్నారు అనుకోండి, ఒక పర్సనల్ లీవ్, కానీ ఆ లీవ్ కూడా 36 గంటల్లోకి మినహాయించేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక అర్జెన్సీ వచ్చి ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో లీవ్ పెట్టారనుకోండి, ఈవెన్ పైలట్స్ కానీ క్రూ కానీ ఎవరైనా కానీ వాళ్ళు వారం రోజుల పాటు గొడ్డు చాకరీ చేసేయాలి. వాళ్ళకి 36 అవర్స్ వర్తించదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే ఇంత దారుణంగా మరి రామ్మోహన్ నాయుడు గారు ఈయన మంత్రి కింద ఉంటూ ఈ రకమైన కార్యక్రమం చేస్తూ కేవలం మిస్టేక్ ఏంట్రా అంటే లైట్గా తీసుకున్నాడు. పీరియాడిక్ రివ్యూ చేయకపోవడము ఇది ప్రధానమైన లోపం. నెంబర్ 2, ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఇంప్లిమెంట్ చేసేదేదో ఫేజ్డ్ మేనర్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్. మీరు సంవత్సరంన్నర టైం ఇచ్చారండి ఈ ఎఫ్డిటిఎల్ నార్మ్స్ని ఫాలో కావాలి అని చెప్పి. మరి దీనికి సంబంధించి పైలట్స్ ఉండాలి కదా, మరి పైలట్స్ని ఎంతమందిని హైర్ చేసుకున్నారు? ఆ పైలట్స్ ఈ పలానా 3 monthsకి 150-200 మంది పైలట్స్ని హైర్ చేసుకున్నాము. పోనీ ఇండియాలో లేరు ఆ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు, మేము వేరే దేశాల నుంచి తెచ్చుకున్నాము. ఇవన్నీ కూడా పీరియాడిక్ రివ్యూ చేయాలి కదా.
ఎందుకు చేయలేదు? అంటే మీరు అంత లైట్గా తీసుకున్నారా? అంటే భారతదేశంలో ప్రజల ప్రాణాలని ఇంత లైట్గా తీసుకున్నారా? ఈ రకమైన అవుట్బర్స్ట్ అవుతుందని ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఉన్నారా? నిజంగా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటే అండి ఎంత బాధాకరం అని అంటే, నార్త్ ఈస్ట్లో షిల్లాంగ్లో నిన్న నేషనల్ మీడియాలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఆమె భర్త చనిపోయాడు. ఆమె భర్త చనిపోతే ఆ కఫిన్ తీసుకుని సౌత్ ఇండియాలో ఎక్కడో వాళ్ళ హోమ్ ప్లేస్ అటండి, అక్కడ తీసుకుని వచ్చి సమాధి చేయాలి. ఆ కఫిన్ తీసుకుని ఎయిర్పోర్ట్లో తీసుకుని వచ్చి ఫ్లైట్లో పెట్టారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వదు, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అప్పటికి చనిపోయి 48 గంటలు అయిందంట. నిజంగా ఎంత హృదయ విదారకం అంటే ఆ ఇన్సిడెంట్ ఒక్కసారి చూద్దాం. ఇది See, I am Manjuri Palit. I అది have వినండి come all ఒకసారి. the way from Shillong in the morning. My husband passed away, and I have come here to transport the coffin, the casket, all the way to Kolkata to be buried in his hometown. We booked an Indigo flight. This is at 7:10. And till now, we have no information whether the flight is going to take off or not. As per now, each and every flight is being cancelled. Now, what does a person like me in this situation do? I can neither take the coffin back to Shillong. What do I do with it? Okay, and the body is embalmed for 48 hours. ఆమె చెప్తా ఉంది 48 అవర్స్ నుంచి స్ట్రెయిన్డ్ అయింది. ఇప్పుడు నేను ఆ బాడీని ఎక్కడ తీసుకుని వచ్చినేమో ఫ్లైట్లో తీసుకుని వచ్చి పెట్టారంట బాడీని. నేను బాడీ వెనక్కి తీసుకోలేను, 48 గంటలు అయింది. ఏం చేయాలండి? ఇది ఒక ఇన్సిడెంట్ మనకు బయటకు వచ్చింది. భర్త చనిపోయాడు, షిల్లాంగ్ నుంచి ఎయిర్పోర్ట్లో తీసుకుని వచ్చి ఇండిగో ఫ్లైట్లో ఆ బాడీ కఫిన్ తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళ హోమ్ టౌన్ కోల్కతాకి తీసుకెళ్ళాలంట. తీసుకెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు నేనేం చేయను అని అడుగుతా ఉంది. అసలు ఎంత దారుణమో చూడండి. ఇలాగా సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉంటారు, పేషెంట్స్ ఎంతమంది ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి? విదేశాలకు ప్రయాణాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళకి అర్జెన్సీలు ఎంతమంది ఉంటారు? నిజంగా ఇంకొక ఇన్సిడెంట్ చూపిస్తాను మురళి, చూడు ఒకసారి. ఇంకొక ఇన్సిడెంట్ చూపిస్తాను. మ్యారేజ్ ఆన్లైన్ పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు ఆన్లైన్ పెళ్లి చేసుకున్నారు. ఫంక్షన్ హాల్కి ఏమో ప్రజలందరూ వచ్చేసారా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇది ఎంత దారుణం చూడండి. అంటే ఇవి వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్ని మచ్చుకు చూపిస్తూ ఉన్నా, నా నోటీస్కి వచ్చినాయి. పెళ్ళి ఆన్లైన్లో వాళ్ళిద్దరు కూర్చుని చేసుకుంటే ఫంక్షన్ హాల్లో ప్రజలందరూ కూడా అక్కడికి వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చి అక్కడ ఆశీర్వదిస్తున్నారు. ఇది చూడండి ఎంత దారుణం. ఇప్పుడు ఒకటే అండి, ఇది మినిస్టర్ యొక్క ఇన్కాంపిటెన్సీ. ప్రధానంగా చూస్తే పీరియాడిక్ రివ్యూ చేయాలి. ఇదే ఇండిగో ఫ్లైట్కి సుమారుగా 5,400 మంది పైలట్స్ ఉన్నారు. 5,400 పైలట్స్ ఉంటే 36 అవర్స్ని రిలాక్సేషన్ని 48 అవర్స్కి పెంచారు. పెంచినప్పుడు సుమారుగా ఇంకా 900 మందిని రిక్రూట్ చేసుకోవాలి పైలట్స్ని. మరి 900 మందిని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరము ఇండిగో పైన ఉంది. దాన్ని పీరియాడిక్ రివ్యూ చేశారా ఈ మంత్రి? ఇప్పుడు నువ్వు ఫేజ్డ్ మేనర్లో పెట్టాలి కదా. ఒక్కసారి తీసుకొచ్చి నోటీసులు ఇచ్చేసి నువ్వు రేపటి నుంచి నువ్వు పెట్టాల్సిందే అని చెప్పి, అంటే వాళ్ళు సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయట్లా, వాళ్ళకి డెడ్ లైన్ నోటీస్ ఇచ్చేసి నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఎక్కడి నుంచి చేస్తాడండి? ఏమన్నా ఆకాశం నుంచి ఏమన్నా పైలట్లు ఊడిపడతారా? వీళ్ళు ఏం చేయాలా? వీళ్ళు తీసుకుని వచ్చి పైలట్స్ని పీరియాడిక్గా వాళ్ళు తీసుకుని వచ్చి రిక్రూట్ చేసుకున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయాల్సిన, అసలు రివ్యూ చేయాల్సిన బాధ్యత మంత్రిది. ఇవాళ ఈ రకమైన సిచ్యువేషన్ అరైజ్ అయిందని అంటే
ఎంత దారుణం అండి. ఇవాళ నేషనల్ మీడియాలో ఒక తెలుగు మంత్రి ఏ రకంగా అబాసుపాలయ్యాడు అంటే నిజంగా ఎంత దారుణం అనంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులేనండి. గతంలో అశోక్ గజపతిరాజు గారు ఉండేవారు, సివిల్ ఏవియేషన్ మంత్రి. ఆయన్ని నేషనల్ మీడియాలో ఏం చెప్పేవారు అనంటే మ్యాచ్ బాక్స్ మినిస్టర్ అనేవారు. మ్యాచ్ బాక్స్ మినిస్టర్ అనేవారు అంటే డైరెక్ట్గా ఫ్లైట్స్లో మరి మనకు తెలీదు. నేషనల్ మీడియాలో నేను చెప్పే మాట, పలు షోస్లో మాట్లాడిన మాటలు. ఇదే రామ్మోహన్ నాయుడు ఎంత దౌర్భాగ్యం అండి. నిజంగా అక్కడేమో అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అయిందా, ఆ ఫ్లైట్ క్రాష్లోనేమో కొన్ని వందల మంది చనిపోయారా, అక్కడ ఆ పర్టికులర్ క్రాష్ స్పాట్కి వెళ్ళి వీళ్ళ వెనకాల సోషల్ మీడియా టీం వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు చేస్తున్నారు, రీల్స్ పెడతా ఉన్నాడు అతను అఫీషియల్ హ్యాండిల్స్లో. నిజంగా పబ్లిక్ నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తే ఆ రీల్ డిలీట్ చేశాడు. ఈయన దేనికున్నాడండి మంత్రి కిందన? రామ్మోహన్ నాయుడు దేనికున్నాడండి? ఈ రకమైన దారుణాతి దారుణమైన పొజిషన్స్ నిజంగా ఎంత బాధాకరం అని అంటే, ఇవాళ ఇండిగో ఫ్లీట్, అది కూడా చెప్తున్నానండి, ఇండిగోకి ఉన్న ఫ్లీట్ 434 ఫ్లీట్ ఉంటే 128 డెస్టినేషన్స్ నడుపుతూ ఉంటే సుమారుగా 2300 సర్వీసెస్ ప్రతిరోజు కూడా నడుపుతూ ఉన్నారు. అందులో 2300 సర్వీసెస్లో 5400 మంది పైలట్స్ ఉన్నారు. నిజంగా బెట్టి చాకిరీ అంటారు. ఇప్పుడు ఒక్కొక్క పైలట్ ఒక్కొక్క ఫ్లైట్ కనీస పక్షాన డొమెస్టిక్గా రోజుకి 4 నుంచి 5 డెస్టినేషన్స్కి వెళ్తూ ఉంటాయి. అంటే ఆ పైలట్స్తో ఏ రకంగా వెట్టి చాకరీ చేస్తున్నారు చూడండి. 2300 సర్వీసెస్లో 5400 మంది పైలట్స్, అంటే 1:2 రేషియో ఉన్నది. అంటే 1:2 రేషియోలో నడిపేస్తూ ఉన్నారు. మరి ఫ్లైట్స్ ఏమీ 9 గంటలో లేదా 12 గంటలో కాదు, 24 గంటలు నడుస్తూ ఉంటాయి సర్వీసెస్ అనేవి. ఎక్కడా కూడా ఆగవు. మిడ్ నైట్ 1 గంట 2, 3 ఇట్లా నడుస్తూ ఉంటాయి. కానీ వీళ్ళకున్న పైలట్స్ స్ట్రెంగ్త్ చూస్తే నాకున్న సోర్సెస్ ప్రకారం తీసుకుంటే 5400 మంది ఉన్నారంట. 2300 సర్వీసెస్ 1:2 రేషియోలో 2 పైలట్స్తో మొత్తం నడిపేస్తున్నారు కథ. అంటే ఇంత దారుణమైన సిచ్యువేషను, పొజిషను ఇవాళ మన భారతదేశంలో ఉందండి. భారతదేశంలో దియోపోలి, అటు ఇండిగో, ఇక్కడ ఎయిర్ ఇండియా. ఇండిగో స్టేక్ ఎంత అంటే 60%, 60% అదే రకంగా మన ఎయిర్ ఇండియా చూస్తే 30%. అంటే 90% పైచిలకు ఎయిర్ కేవలం ఇండిగో, ఎయిర్ ఇండియా.